friends, welcome to Maths with Money channel. Today we will discuss the mathematics paper which was asked in the exam Jilla Sainik Welfare Officer. So this was conducted by APPSC on Jan 30th, I think so 31st. సో ఈ పేపర్ ఏ విధంగా అయితే ఉందో అట్లానే మీకు ఈ ఎఫ్ఎస్ఓ ఎగ్జామ్ కానీ ఎఫ్బిఓ ఎగ్జామ్ కానీ దాంట్లో కూడా యాజ్ ఇట్ ఈజ్ అలానే అడిగే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉన్నాయన్నమాట. సో కాబట్టి మీరు కనుక అప్కమింగ్ అంటే ఇంకొక 1 వీక్లో ఉన్న ఈ ఎఫ్ఎస్ఓ ఎగ్జామ్ కానీ ఎఫ్బిఓ ఎగ్జామ్ కానీ రాస్తున్న అభ్యర్థులైతే ఈ వీడియోని ఖచ్చితంగా చూడండి. సో టోటల్ 150 క్వశ్చన్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో 150 క్వశ్చన్స్ని 3 పార్ట్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. 50 క్వశ్చన్స్ లెక్క. సో దిస్ ఈస్ ద పార్ట్ 1 ఫర్ ద టోటల్ 3 పార్ట్స్. ఓకే, సో ఈ వీడియోలో ఫస్ట్ క్వశ్చన్ నుంచి 50th క్వశ్చన్ వరకు మనం డిస్కస్ చేస్తాం. So let's start the video with the first question. See the first one. The prime factorization of 404. Prime factorization అంటే ఏంటి? మనకి ప్రైమ్ నెంబర్స్ టు ది పవర్ ఆఫ్ సంథింగ్ గా మనం రాయగలగాలి ఆ ఇచ్చిన నెంబర్ని. ఓకే, అట్లా ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటే అట్లా. సో ఇప్పుడు చూడండి 4 into 101 అనేది 4 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. సో ఇట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ యాజ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. అట్లానే ఇది కూడా చూడండి 40 into 10 + 4. దీస్ ఆర్ ఆల్సో నాట్ ప్రైమ్ నెంబర్స్. సో తీసేయండి. సో అయితే 4th ఆప్షన్ కానీ లేకపోతే 3rd ఆప్షన్ కానీ అవ్వాలి. అంటే ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రాసినప్పుడు ఇచ్చిన నెంబరు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో రాసిన నెంబర్ ఈక్వల్ ఉండాలి, అంతేనా? సో ఈ 2 ఆప్షన్స్లో ఓన్లీ 3rd ఆప్షన్ మాత్రమే ఈక్వల్. ఓకే, సో ఐ కెన్ డైరెక్ట్లీ రైట్ 404 యాజ్ 4 into 101. ఓకే, 4ని ప్రైమ్ నెంబర్స్లో రాయాలంటే 2² into 101. 101ని మళ్ళీ రాయాలి, అందుకని ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్, HCF ఆఫ్ 6, 72, 120. ఇప్పుడు చూడండి, HCF అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఈ మూడిట్లోని హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అనేది ఖచ్చితంగా అయితే గీతే వాటికన్నా ఆ మూడిట్లో కన్నా చిన్న నెంబర్ అవుతుంది, లేకపోతే దానికన్నా ఇంకా తక్కువ నెంబర్ అవుతుంది తప్ప ఈ మూడిట్లో ఉన్న పెద్ద నెంబర్ కానీ మధ్యలో ఉన్న నెంబర్ అవ్వదు. సో ఈ మూడిట్లోని ఉన్న అత్యంత చిన్న నెంబర్ ఏంటి? 6. సో ఆన్సర్ అయితే 6 అవుతుంది, లేదంటే 6 ఫ్యాక్టర్స్ అవుతుంది. సో ఆప్షన్లో 6 కానీ 6 మల్టిపుల్ ఫ్యాక్టర్స్ కానీ ఉన్నాయంటే ఓన్లీ 6 మాత్రమే ఉంది. సో దట్ ఈస్ ద ఆన్సర్. అంతేగాని 6, 72, 120 అని రాయడం, 6 1s, 6 12s, 620. సో కాబట్టి కామన్ ఫ్యాక్టర్ 6 అన్నట్టు రాయక్కర్లేదు. సో మీకు ఇలాంటి చిన్న చిన్న బేసిక్స్ తెలిసినా కూడా మీరు ఫాస్ట్గా చేయొచ్చు. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ రేషనల్ నెంబర్? రేషనల్ నెంబర్ కాదు అంటే విచ్ కెనాట్ బి రిటర్న్ P/Q ఫామ్. ఓకే, సో √/6.25 అంటే ఏం చెప్పొచ్చు మనం? ఇట్ ఈస్ కన్సిడర్ ఈక్వల్ టు 2.5. అండ్ 5/12, 2.5 అంటే 5/2 కదా. సో P/Q ఫామ్లో రాసాం. 5/12 ఇట్ ఈస్ ఆల్రెడీ ఇన్ P/Q ఫామ్. అండ్ 0.315 బార్. సో బార్ అంటే 0.3151515 రికరింగ్ డెసిమల్ ఉన్నప్పుడు అలా రాస్తాం. సో రికరింగ్ డెసిమల్స్ ఆల్వేస్ కెన్ రైట్ ఇన్ P/Q ఫామ్. దీని యొక్క వాల్యూ ఎంత అవుతుందమ్మా? 315 - 3/990, అంతేనా? సో మొత్తానికి ఇది కూడా P/Q ఫామ్లో ఉంటుంది. అదే ఇది చూడండి, స్క్వేర్ రూట్ ఆఫ్ 14.4. 1.44 అంటే 1.2 రాయొచ్చు అండర్ రూట్ కాబట్టి, కానీ ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ 14.4. సో ఇట్ కెనాట్ బి ఏ P/Q రేషనల్ నెంబర్. ఎందుకంటే దీని వాల్యూ మనకి 14.4 అంటే 16 9కి మధ్యలో ఉంటుంది, అంతేనా? స్క్వేర్ రూట్ ఆఫ్ 9కి స్క్వేర్ రూట్ ఆఫ్ 16కి, అంతేనా? సో ఆన్సర్ ఎంత వస్తుంది దానికే? మనకి 3కి 4కి మధ్యలో వస్తుంది. సో 3.7 సంథింగ్. సో విచ్ కెనాట్ బి రిటర్న్ ఇన్ P/Q ఫామ్. ఓకే, సో వాట్ ఈస్ ఆన్సర్? ఆప్షన్ 4. నెక్స్ట్, ద ఎక్స్పోనెంట్ ఆఫ్ 3 ఇన్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 486. 486ని ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాయాలి. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇది దేంతో క్యాన్సిల్ అవుతుంది? 3తో అవుతుంది, 9తో అవుతుందా? ఓకే, అసలు 6తో అయిపోతుంది కదా. సో 6తో చూడండి, 6 8s, 6 1s. 81 అంటే ఎంతమ్మా? 9² అంటే 3/4. మళ్ళీ 6లో ఆల్రెడీ 3 into 2, ఇదేమో 3/4. సో టోటల్గా మనం 3/5 into 2గా రాయొచ్చు. వాడు ఏమడుగుతున్నాడు? 3 యొక్క పవర్ అడుగుతున్నాడు. సో 3 యొక్క పవర్ ఎంత? 5. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 5th క్వశ్చన్. 3/x+2 equal to 1/9/x+1, then x equal to. So 3/x+2, 1/9/x+1, 1/9 అంటే 3² into x+1.
సో 1/3 ఎట్లా రాయొచ్చు 3 పవర్ -1. సో ఇది పైకి వచ్చేసింది కాబట్టి 3 పవర్ -2 into x plus 1. సో నౌ a పవర్ m ఈక్వల్ టు a పవర్ n అంటే a పవర్ m ప్లస్ n అంతేనా. సో a పవర్ m ఈక్వల్ టు a పవర్ n అంటే m ఈక్వల్ టు n. పవర్స్ బేసెస్ ఈక్వల్స్ అయినప్పుడు పవర్లు కూడా ఈక్వల్ అవుతాయి. సో ఈ రెండు కూడా ఈక్వల్ చేయండి. సో x ప్లస్ 2 ఈక్వల్ టు -2x ప్లస్ 1 అంటే -2x -2. సో xలన్నీ ఇటు తెచ్చేసేయండి. 3x ఈజ్ ఈక్వల్ టు ఈ 2 ఇటు పంపించండి -4. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x -4/3. ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, if x is equal to 7 plus 4 root 3 then the value of x plus 1/x. ఇక్కడ చూడండి, ఎప్పుడైనా మనకి x ఈక్వల్ టు ఫర్ సపోజ్ √a ప్లస్ √b ఉందనుకోండి. ఓకే, అండ్ a అండ్ b ఆర్ డిఫర్డ్ బై 1 అంటే a గ్రేటర్ దాన్ b అండ్ b ఈజ్ ఈక్వల్ టు a -1 ఆర్ a ఈజ్ ఈక్వల్ టు b ప్లస్ 1. ఆ రెండింటి మధ్యన డిఫరెన్స్ 1 ఉంటే అప్పుడు x ఈక్వల్ టు √a ప్లస్ √b అయితే 1/x ఎంత అవుతుందమ్మా √a మైనస్ √b అవుతుంది. ఓకే, ఇప్పుడు 7 ఎట్లా రాయొచ్చు నేను √49 గా రాయొచ్చు. ఓకే, అలానే 4√3 ఎట్లా రాయొచ్చు 4² into 3 అంటే √48 గా రాయొచ్చా. సో అంటే 49 48 కాన్సిక్యూటివ్ నెంబర్. సో డిఫర్డ్ బై 1 కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 7 ప్లస్ 4√3 అయితే 1/x ఎంత అవుతుంది 7 మైనస్ 4√3. ఇప్పుడు ఈ రెండింటిని కలిపేద్దాం అంటున్నాడు, కలిపేయండి. అప్పుడు 4√3 క్యాన్సిల్, 7 ప్లస్ 7 14. ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ అన్ని చిన్న చిన్న ఈజీ క్వశ్చన్స్ వస్తాయి కానీ మీరు చాలా ఫాస్ట్గా ఎగ్జామ్లో చేయగలగాలి. ఓకే, అండ్ log x to the base 5 is equal to -1 then x is equal to. So log x to the base a is equal to n, then what is the value of x? a power n. అంతేనా. ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఇది అయితే దీనికి లాగ్ అప్లై చేసినా కూడా అంతే వస్తుంది కదా. సో కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి, log x 5 బేస్ టు ది 5 -1 అయితే అప్పుడు x ఈక్వల్ టు ఏమవుతుంది 5 పవర్ -1. 5 పవర్ -1 అంటే ఏంటమ్మా 1/5. ఎక్కడుంది ఆప్షన్ 3. క్లియర్ ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ 8th one, log tan 1 to the base 10 into log tan 2 to the base 10 into log tan 3 to the base 10 into and so on log tan 89 to the base 10. ఇదేంటి మనకి tan 1 తెలీదు, tan 2 తెలీదు, tan 3 తెలీదు. అలాగే మధ్యలో ఎన్ని ఉన్నాయి, tan 30 తెలుసు, tan 45 తెలుసు, tan 60 తెలుసు మళ్ళీ మనకి కదా. సో ఇప్పుడు ఇక్కడ మధ్యలో ఎక్కడో ఏముంటుంది వాల్యూ tan 45 ఉంటుంది. ఏంటిది log tan 45 to the base 10 అనేది మధ్యలో ఉంటుంది. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ tan 45? ఇట్ ఈస్ ఈక్వల్ టు 1. సో log 1 to the base 10 ఎంతమ్మా 0. సో మధ్యలోని వాల్యూ 0 అయిపోయింది. 0 ఇంటూ ఎనీథింగ్, ఇటువైపు ఎంతైనా రాని వాల్యూ, ఇటువైపు ఎంతైనా రాని వాల్యూ అన్ని మల్టిప్లై చేస్తే 0నే. సో ఆప్షన్ 2 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే ఆల్ ఆఫ్ యూ, ఎనీ డౌట్? ఓకే, ఇప్పుడు నాకు మీరు ఇప్పుడు ఇదే క్వశ్చన్లో నేను ఇంకోటి చెప్తాను. log 10 బేస్ 10 అనమాట, tan 1 ఇంటూ tan 2 ఇంటూ tan 3 ఇంటూ అండ్ సో ఆన్ tan 89 ఈ వాల్యూ ఎంత అవుతుందో మీరు ఆప్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఓకేనా, ఇది రేపొద్దున మీ ఎగ్జామ్లో రావచ్చు. ఇక్కడ చూడండి నేను లాగ్ ఆఫ్ చెప్తున్నాను ఇక్కడ. ఓకే క్లియర్. నెక్స్ట్ ఇది ట్రై చేయండి. If a and b are two sets, n of a equal to 14 and n of a intersection b is 6, then n of a minus b. What is the value of n of a minus b? n of a minus b or a minus b ని దేని రిప్రజెంట్ చేస్తుంది? ఫర్ సపోజ్ a అనుకుందాం సెట్. ఓకే, ఇది ఫర్ సపోజ్ b అనుకుందాం సెట్. ఓకే, నౌ టెల్ మీ వాట్ ఈజ్ a minus b? a లోని b అనేవి తీసేయాలి. సో ఇది a, దీంట్లో b అనే వాల్యూ అంటే ఏంటమ్మా ఉన్నాయి మనకు అక్కడ, ఈ వాల్యూస్ తీసేయాలి. సారీ, ఐ వాంట్ టు టెల్ యూ, వెయిట్. యా ఓకే, ఇప్పుడు ఇది తీసేయాలి. ఏ మొత్తంలోని ఈ పార్ట్ని కనుక తీసేస్తే నాకు అప్పుడు a మైనస్ బి వస్తుంది. వాట్ ఈస్ దిస్? ఇట్ ఈస్ నథింగ్ బట్ a ఇంటర్సెక్షన్.
సో ఇప్పుడు ఏలోంచి నేను ఏ ఇంటర్సెక్షన్ బిని తీసేయాలి. సో ఏలో 14 ఎలిమెంట్స్ ఉన్నాయంట, ఏ ఇంటర్సెక్షన్ బిలో 6 ఎలిమెంట్స్ ఉన్నాయంట. సో 14లోంచి కనుక నేను 6 తీసేస్తే నాకు ఎంత వస్తున్నప్పుడు ఏ మైనస్ బిలో ఎన్ని ఉన్నాయో వచ్చేస్తుంది. సో 14 మైనస్ 6 ఎంత 8. సో ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 10th. ఇఫ్ ఏ ఈక్వల్ టు 1 2 3 4 5 అంటే 5 ఎలిమెంట్స్ ఉన్నాయి, దెన్ నెంబర్ ఆఫ్ ప్రాపర్ సబ్సెట్స్, మనం సెట్స్లో ఆల్రెడీ చెప్పుకున్నాం, నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ in A is equal to 2 power n, where n is the number of elements in the set A. But number of proper subset 5 is always subset of itself కదా, అందుకని ఆ 5 అనేది ఏంటి, ఇట్స్ ఎ సబ్సెట్ బట్ ఇట్ ఈస్ నాట్ ఎ ప్రాపర్ సబ్సెట్. ఓకే, ప్రాపర్ సబ్సెట్ కాదు కాబట్టి దాన్ని తీసేస్తాం మనం. ఓకే, సో 2 power n minus 1 is the number of proper subsets. కాబట్టి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 5 ఉన్నాయి. సో 2 power 5 minus 1 అంటే 32 minus 1, 31 is the number of proper subsets. ఎక్కడుందమ్మా, ఆప్షన్ 4. అన్ని బేసిక్ ఫార్ములాస్, ఏమీ కష్టం కాదు. ఓకే, నెక్స్ట్ ఇఫ్ p of x is equal to x square minus 4x plus 3, then p of minus 1 is equal to, ఏముందమ్మా, x ప్లేస్లో -1 పెట్టండి, అంతకు మించి ఏముంటుంది, -1 హోల్ స్క్వేర్ అంటే 1, -4 ఇంటూ -1 అంటే +4 +3 ఎంత వస్తుందమ్మా, 4 3 7 + 1 8 అంటే ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 12th వన్ చూడండి, ద రిమైండర్ వెన్ f5x cube minus 5x square minus 2x plus 1 is divided by x plus 1. ఎప్పుడైనా ఒక f of x ని x plus a తో గనక డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది అంటే f of minus a, అంతేనా? డిడ్ వి డిస్కస్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ పాలినామియల్స్? ఎస్. సో కాబట్టి ఎక్స్ ప్లేస్లో ఏం పెట్టాలి, ఇప్పుడు ఎక్స్ +1 ఫ్యాక్టర్గా అదే డివైడ్ చేస్తాం కాబట్టి -1 పెట్టాలి, అంతేనా? సో కాబట్టి 5 ఇంటూ -1 హోల్ క్యూబ్ -5 ఇంటూ -1 హోల్ స్క్వేర్ -2 ఇంటూ -1 +1. సో 5 ఇంటూ -1 హోల్ క్యూబ్ అంటే -5 +1 ఇంటూ -5 -5 -2 ఇంటూ -1 +2 +1 అంటే -10 + 3 ఇట్ ఈస్ ఈక్వల్ టు -7. ఎక్కడుందమ్మా, ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ హౌ మెనీ 3-digit పాజిటివ్ నెంబర్స్ ఆర్ దేర్ విచ్ ఆర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 6? 3-digit నెంబర్స్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయమ్మా, 100 నుంచి స్టార్ట్ అవుతాయి. అండ్ ఎక్కడితో ఎండ్ అవుతాయమ్మా, 999తో ఎండ్ అవుతాయి, అంతేనా? సో ఇప్పుడు 100 అనేది 6తో డివిజిబుల్ అవుతుందా? అవ్వదు. 100 కన్నా పెద్దగా ఉండాలి, 100కి దగ్గరగా ఉండాలి, లేకపోతే లీయెస్ట్ 3-digit నెంబర్ విచ్ ఇస్ డివిజిబుల్ బై 6 అనేది మీరు ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. వాట్ ఈస్ దట్ నెంబర్? 101 అండ్ 102. 102 ఈజ్ డివిజిబుల్ బై 6. ఎట్లా చెప్తున్నాను నేను, 6తో డివిజిబుల్ అవ్వాలి అంటే ఇట్ షుడ్ బి డివిజిబుల్ బై 2 అండ్ 3, అంతేనా? ఇట్ షుడ్ బి డివిజిబుల్ బై 2 అంటే ఇట్ షుడ్ బి ఈవెన్ నెంబర్. సో 100 తర్వాత నెక్స్ట్ ఈవెన్ నెంబర్ ఏంటి, 102. ఓకే, ఈ 102 3తో డివిజిబుల్ అవ్వాలి అంటే సమ్ ఆఫ్ ది డిజిట్స్ 3తో డివిజిబుల్ అవ్వాలి. 2 + 1 3తో డివిజిబుల్ అవుతుందా? ఎస్. ఓకే, నెక్స్ట్ 999 6తో డివిజిబుల్ అవుతుందా? అవ్వదు. కాబట్టి దానికన్నా దగ్గరగా ఉండాలి అండ్ 3తో డివిజిబుల్ అవ్వాలి. సో నెక్స్ట్ దానికన్నా తక్కువగా ఉన్న ఈవెన్ నెంబర్ అంటే 998, కానీ అది ఈవెన్ నెంబర్ కానీ 3తో డివిజిబుల్ కాదు. సో నెక్స్ట్ డివిజిబుల్ నెంబర్ ఏంటి, 996. సో ఇప్పుడు నాకు తెలిసిపోయింది, ఫస్ట్ 3-digit నెంబర్ అంటే లీయెస్ట్ 3-digit నెంబరు, హైయెస్ట్ 3-digit నెంబరు 6తో డివిజిబుల్ అయినా తెలిసాయి. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ది నెంబర్స్ మొత్తం ఎన్ని ఉన్నాయి అంటే ఏం చెప్తాం, అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో మనం చెప్పుకున్నాం ఇది. సో వాట్ ఈస్ ద ఆన్సర్, b - a by d + 1, అంతేనా? పెద్ద నెంబర్ లాస్ట్ నెంబర్ 996 మైనస్ ఫస్ట్ నెంబర్ బై కామన్ డిఫరెన్స్ ఎంత, ఈచ్ నెంబర్తో ఎంత డిఫరెన్స్ ఉంటుంది, 6తో డివిజిబుల్ చేసాం కాబట్టి 6 అనేది కామన్ డిఫరెన్స్ +1. సో దీస్ ఆర్ ద నెంబర్ ఆఫ్ టోటల్ పాజిటివ్ నెంబర్స్ విచ్ ఆర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 6. సో 996 - 102 అంటే ఎంత, ఇట్ ఈస్ ఈక్వల్ టు 894 బై 6 +1. సో చూడండి, 6తో క్యాన్సిల్ చేయండి, 6 1 29 అంటే 6 4 6 9 11 +1. సో 150 నెంబర్స్ ఆర్ దేర్ బిట్వీన్ 102 to 996, including 102 and 996. Okay, next square root of 7 + 3 √5 into 7 - 3 √5.
సో చాలా సింపుల్, ఇది ఏం లేదు, a ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఏ స్క్వేర్ 7 స్క్వేర్ అంటే 49 మైనస్ బి స్క్వేర్ 3√5 హోల్ స్క్వేర్ అంటే 9 ఇంటూ 5 45 అండర్ రూట్. సో ఇట్ ఈస్ ఈక్వల్ టు 4 అండర్ రూట్ 2. సో ఎక్కడ ఉందమ్మా? ఆప్షన్ 2. సో చాలా మంది రూట్ని మర్చిపోతారు, మర్చిపోయి ఫస్ట్ ఆప్షన్ పెట్టేస్తూ ఉంటారు. ఓకే, అలాంటి సిల్లీ మిస్టేక్స్ అస్సలు చేయొద్దు. ఓకే, 15th చూడండి, 0.854 into 0.854 into 0.854. For suppose if I considered 0.854 as A, అప్పుడు పైన ఏముంది? A cube. నెక్స్ట్ ప్లస్ 0.146 into 0.146 into 0.146. If I consider 0.146 as B, so it is B cube divided by. నెక్స్ట్ 0.854ని A అయింది, కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ డిఫరెంట్గా ఇచ్చాడు 0.00854 ఇంటూ 85.4 అంట. అప్పుడు మనం ఎలా రాయొచ్చు? 0.854 మాత్రమే మనకి ఏ కదా. సో కాబట్టి అప్పుడు ఇది ఏమవుతుందమ్మా? 0.8 తీసేస్తే ఇంకొక 2 ఉన్నాయి, కాబట్టి A/100గా రాయొచ్చు. అంతేనా? ఈ వాల్యూ నేను దేని చెప్తున్నాను? ఈ వాల్యూ 0.00854 ఎలా రాయొచ్చు? A/100గా రాయొచ్చు. మళ్ళీ 85.54 ఎలా రాయొచ్చు? మనకి 0.854 A కాబట్టి 85.4 ఏమవుతుంది? 100A అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేసి అనుకోండి, 100 క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తుంది? మనకి A స్క్వేర్ వస్తుంది. నెక్స్ట్ మైనస్ ఇది A, ఇది B, AB. నెక్స్ట్ ఇది B, ఇది B అంటే B స్క్వేర్. చెప్పండి అమ్మా, ఏమైనా ఐడియా వస్తుందా మీకు? A క్యూబ్ ప్లస్ B క్యూబ్ ఇస్ నథింగ్ బట్ A ప్లస్ B ఇంటూ A స్క్వేర్ మైనస్ AB ప్లస్ B స్క్వేర్. సో ఈ A స్క్వేర్ మైనస్ AB ప్లస్ B స్క్వేర్ ఇక్కడ ఉన్న దాంతో క్యాన్సిల్ అయిపోతే మనకి A ప్లస్ B వస్తుంది. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ A? 0.854 అండ్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ B? 0.146 అండ్ ఇఫ్ యూ యాడ్ ఆల్ దోస్ థింగ్స్ ఐ విల్ గెట్ 1. ఎక్కడ ఉందమ్మా? ఆప్షన్ 4. దట్స్ ఇట్. క్లియర్? వెరీ సింపుల్. ఆల్జీబ్రాలో ఇలాంటి మోడల్స్ మనం చెప్పాం. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి, 3.725 ఇంటూ 10 పవర్ n ఈజ్ ఈక్వల్ టు 0.00033725 దెన్ ద వాల్యూ ఆఫ్ n. సో 3.725 ఇంటూ 10 పవర్ n ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు నాకు ఇక్కడ 3.725 ఉంది, ఇక్కడ కూడా 3.725 రావాలి అంటే ఇక్కడ రావాలి కదా పాయింట్. అంటే డెసిమల్ తర్వాత ఎక్కడ రావాలి? 4 స్థానాల తర్వాత రావాలి. అంటే నేను అప్పుడు ఈ వాల్యూ నేను ఎట్లా రాయొచ్చు? 3.725 ఇంటూ 10 పవర్ -4. అంతేనా? సో కాబట్టి ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి 10 పవర్ n ఈక్వల్ టు 10 పవర్ -4 అంటే n ఈక్వల్ టు ఎంతమ్మా? -4. సో ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ 17. ద టైమ్ టేకెన్ బై ట్రైన్ ఆఫ్ లెంత్ 380 meters. ట్రైన్ లెంత్ అంతా 380 అండ్ రన్నింగ్ ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ 90 kmph. అంటే ట్రైన్ యొక్క స్పీడ్ ఇచ్చాడు 90 అండ్ టు క్రాస్ ఎ బ్రిడ్జ్ ఆఫ్ 220 meters లాంగ్. సో v ఈక్వల్ టు d బై t, బట్ t ఈక్వల్ టు ఏంటమ్మా? d బై v. సో d బై v. d అంటే ఇక్కడ ఏంటి? ట్రైన్ లెంత్ ప్లస్ బ్రిడ్జ్ లెంత్. 380 ప్లస్ 220 అంటే ఎంతమ్మా? 600. స్పీడ్ ఎంత? 90, కానీ సెకండ్స్లో కావాలి మనకి. పైన డిస్టెన్స్ ఏమో మీటర్స్లో ఉంది, స్పీడ్ ఏమో km/h ఉంది. కాబట్టి మీటర్/సెకండ్లో మార్చాలి అంటే 5/18తో మల్టిప్లై చేయాలి. ఓకే, సో 18 ones 18 5s, 5 120s, 5 24s. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 24 seconds. ఎక్కడ ఉంది? ఆప్షన్. దట్స్ ఇట్. నెక్స్ట్ 18. A piece of work can complete by A and B together in 10 days, B and C together in 12 days, and C and A together in 15 days. What is the time taken by all three to complete the same work? సో మనం ఆల్రెడీ టైమ్ అండ్ వర్క్ అనేది ఎప్పుడు కూడా LCMలో చేసుకుంటాం. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ డేస్ ఏంటి? 10, 12, 15. సో ద టోటల్ వర్క్ కెన్ బి టేకెన్ యాజ్ LCM ఆఫ్ 10, 12, 15. ఎంతమ్మా LCM? 10, 12, 15 అంటే 30 అవ్వదు, 60. సో 60 is the total work. సో ఇప్పుడు నాకు ఎఫిషియన్సీస్ చెప్పండి. వాట్ ఆర్ దీస్ ఎఫిషియన్సీస్? ఫస్ట్ వన్ A ప్లస్ B, సెకండ్ వన్ B ప్లస్ C అండ్ C ప్లస్ C. చెప్పండి. A ప్లస్ B 10 days తీసుకుంటాడు 60 units కంప్లీట్ చేయడానికి. అంటే వాట్ ఈస్ ద 1 day ఎఫిషియన్సీ? 6. B ప్లస్ C 12 తీసుకుంటాడు, ఎఫిషియన్సీ ఎంత? 60/12 5. C ప్లస్ A 15 days తీసుకుంటాడు, ఎఫిషియన్సీ ఎంత? 16/15 అంటే 4.
So these are the efficiencies. So now tell me the total efficiency of all this A plus B, B plus C, C plus A. ఇవన్నీ యాడ్ చేస్తే నాకు ఏమొస్తుంది 2 times of A plus B plus C వస్తుంది అంతేనా. సో దిస్ టోటల్ ఎఫిషియన్సీ ఎంత 6 plus 5 plus 4 అంటే 15. అంటే 2 times of A plus B plus C ఎఫిషియన్సీ 15 అయినప్పుడు 1 time of A plus B plus C అంటే ముగ్గురు కలిసి చేసినప్పుడు వచ్చిన ఎఫిషియన్సీ ఎంత 15/2. సో నౌ టెల్ మీ ద టోటల్ నెంబర్ ఆఫ్ డేస్. So total work by the total efficiency of all the A plus B plus C. So 60/50/2. 60/15/2. So 15 ones, 15 fours and 4 ఈ 2 పైకి వెళ్తే 4 into 2 8. 8 days లో టోటల్ వర్క్ ని వాళ్ళు ముగ్గురు కలిసి కంప్లీట్ చేయగలరు. ఓకేనా. సో ఇదే క్వశ్చన్ ని నా కోసం మీరు ఆన్సర్ ఇంకొకటి చిన్నగా మారుస్తాను. ఫైండ్ ద టైం టేకెన్ బై ద పర్సన్ బి. ఒక్కసారి ఇక్కడ రాసిస్తాను. 1 minute. Find the time taken by person B to complete the half of the work. Half of the work complete చేయడానికి ఎంత టైం పడుతుంది? జస్ట్ ట్రై చేయండి, కమెంట్ సెక్షన్లో ఆన్సర్ చెప్పండి. ఓకేనా. నెక్స్ట్ వన్. ఇఫ్ ఎక్స్ ప్లస్ 20% ఆఫ్ ఎక్స్, 20% ఆఫ్ ఎక్స్ అంటే 0.2x అంతేనా. ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ ఉంది. సో ఎక్స్ ప్లస్ 0.2x అంటే 1.2x ఈజ్ ఈక్వల్ టు 60. సో 12 ones 12 5s, కానీ ఇక్కడ 1.2 కాబట్టి 1.50. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ 50. ఎక్కడుందమ్మా? ఆప్షన్ 1. నెక్స్ట్, ఏ షాప్ కీపర్ బాట్ 2 fans for 1200 rupees each. సో 2 fans కొన్నాడంట, 2 కూడా 1200 రూపాయలు. ఓకే. He sold one at a loss of 5% and the other at a profit of 10%. The total profit or loss on this. సో బేసిక్గా మనం ఎప్పుడైనా ఒక ఫ్యాన్స్ సేమ్ ప్రైస్ గనక కొంటే మనం అప్పుడు ఏం చెప్పుకున్నాం, A plus B plus AB/100 అనేది వేయచ్చు. కానీ అప్పుడు మీకు ఎగ్జాక్ట్ వాల్యూ రాదు, దగ్గరగా వస్తుంది. ఓకే. సో మీకు ఇక్కడ ఆప్షన్స్లోని డిఫరెన్స్ ఎక్కువగా ఉంది. అంటే వస్తే 60 రూపాయలు ప్రాఫిట్, లేకపోతే 120 రూపాయలు ప్రాఫిట్. ప్రాఫిట్ ఆ లాస్ అనేది మీరు ఈజీగా చెప్పగలరు. ఎందుకంటే 5% ఒకటి లాస్ కమ్మాడు, 10% ఒకటి ప్రాఫిట్ అమ్మితే ఓవరాల్గా మీకు ప్రాఫిటే వస్తుంది. లాస్ అనేది తీసేయండి. ఇప్పుడు ఈ ప్రాఫిట్లోని ఇది 60 రూపాయలు, ఇది 120 రూపాయలు ఉంది, డిఫరెన్స్ ఎక్కువే ఉంది కాబట్టి అది అప్లై చేయొచ్చు. ఓకే. అదే అలా కాకుండా 50 రూపాయలు, 55 రూపాయలు, 57 రూపాయలు, 60 రూపాయలు ఇట్లా దగ్గరగా ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఎగ్జాక్ట్గా చేసుకోవాలి. ఏంటనేది మనం చూద్దాం. సో ఇప్పుడు అప్రాక్సిమేషన్గా వచ్చేటప్పుడు ఏం చేస్తామంటే A plus B plus AB/100. ఏ ఎంత 5% లాస్ అంటే -5 ప్లస్ ప్రాఫిట్ ఎంత 10%. నెక్స్ట్ AB -5 into 10/100. సో ఇప్పుడు ఎంత వస్తుంది? ఇది 5 minus 0.5 అంటే 4.5% ప్రాఫిట్ వస్తుంది అని చెప్తున్నాను. ఓకే. 4.5% దేని మీద? 1200 రూపీస్ మీద. అంటే 4.5 అంటే 4.5/100 into 1200 అంటే ఎంత వస్తుంది చూడండి. 2 zeros క్యాన్సిల్, 12 5 60. ఓకే. అండ్ 12 4 48 అంటే 54 రూపాయలు. సో 54 రూపాయలు ప్రాఫిట్. సో ఆప్షన్లో 60 120 దగ్గరలో ఏముంది? 54 అనేది ప్రాఫిట్ 60 రూపీస్. సో కాబట్టి అలా పెట్టచ్చు. కానీ 54 ఎగ్జాక్ట్ ఆన్సర్ కాదు, నేను అప్రాక్సిమేషన్ చెప్తున్నాను. ఓకే. ఇప్పుడు నాకు ఎగ్జాక్ట్గా 60 రూపాయలు కావాలి అంటే అప్పుడు మనం ఎగ్జాక్ట్గా అంటే ఓవరాల్గా ప్రొసీజర్ చేసుకోవాలి. ఏంటి ఆ ప్రొసీజర్ చూద్దాం. లెట్స్ సీ. సో 1200 రూపీస్కి వాడు కొన్నాడు ఈచ్. ఓకే. ఒక దాని మీద 5% లాస్. ఓకే. ఇంకొక దాని మీద 10% ప్రాఫిట్. అంతేనా. 5% అంటే ఎంతమ్మా? 1/20 అంటే 20 రూపీస్కి కొంటే రూపాయి లాస్ కమ్మాడు అంటే 19 రూపీస్ కమ్మాడు. దిస్ ఈస్ కాస్ట్ ప్రైస్ అండ్ దిస్ ఈస్ సెల్లింగ్ ప్రైస్. ఓకే. ఇక్కడ వరకు. నెక్స్ట్ 10% ప్రాఫిట్ అంటే 1/10. సో అంటే 10 రూపాయలకి గనక కొంటే 11 రూపాయలకి వాడు అమ్మాడు. ఇప్పుడు మనకి ఇచ్చిన కండిషన్ ఏంటమ్మా? 2 కూడా సేమ్ వాల్యూకి కొన్నాడు అంటే 2 కూడా కాస్ట్ ప్రైస్ సేమ్గా ఉండాలి. ఇక్కడ 20 ఉంది, ఇక్కడ 10 ఉంది. కాబట్టి ఈ మొత్తాన్ని మనం 2తో మల్టిప్లై చేసాం అనుకోండి, 20 రూపీస్కి కనుక కొంటే 11ని 2తో మల్టిప్లై చేయండి, 22 రూపీస్కి వాడు అమ్మాలి.
అంతేనా. ఇప్పుడు టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంత 20 + 20 40 రూపీస్కి రెండు కలిపి కొన్నాడు. మొత్తంగా ఎంతకు అమ్మాడమ్మా 19 + 22 అంటే 41 రూపీస్కి అమ్మాడు. అంతేనా. సో ఎంత లాభం వాడికి వచ్చింది 1 రూపీ. అంటే 1 రూపీ అంటే రూపీ కాదు 1 పార్ట్. ఇప్పుడు వాడు ఏమి ఇచ్చాడు మనకి, ఇచ్చింది ఏంటి 20 parts ఇచ్చాడు. ఎందుకు, ఈచ్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఫ్యాన్ ఈస్ 20 parts. దట్ ఈస్ 20 parts ఈస్ గివెన్ as 1200 రూపీస్. 20 parts 1200 అంటే 1 part ఎంతమ్మా 60 రూపీస్. సో ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్ గా ప్రాఫిట్ వాల్యూ కావాలి. సో 1 part అంటే ఎంతమ్మా, ఇట్ ఈస్ ఈక్వల్ టు 60 రూపీస్. సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది 60. ఇది ఎగ్జాక్ట్ గా మనం తెలుసుకోవాలి. సో ఎగ్జామ్లో అందుకని ఆప్షన్స్ ఫస్ట్ చూసి మనకి ఏది బెటర్, అప్రాక్సిమేషన్ బెటరా లేకపోతే ఎగ్జాక్ట్ బెటరా అనేది తెలుసుకొని చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ 21. x is to y is 3/4 or 3:4, then 3x + 7y is to 7x - 4y. మీకు ఇచ్చినది రేషియోనే, అడుగుతున్నది రేషియోనే, కాబట్టి డైరెక్ట్గా x వాల్యూ 3 తీసుకొని y వాల్యూ 4 తీసుకోవచ్చు. ఎందుకు, ఇచ్చింది రేషియోనే, అడిగింది రేషియోనే కాబట్టి. సో 3 ఇంటూ x ప్లేస్లో 3 వేసి ప్లస్ 7 ఇంటూ y ప్లేస్లో 4 by 7x 7 into 3 minus 4 into 4 అంతేనా. 3 into 3 9 + 28 by 21 minus 16 అంటే 37/5. ఎక్కడ ఉందమ్మా ఆప్షన్ 4. దట్స్ ఇట్. నెక్స్ట్ 22. 5 is to 7 or 5/7 is equal to x/56. Then సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎక్స్. ఇది ఎక్స్ వాల్యూ అడగట్లేదు. సో చాలా మంది కంగారు ఎక్కువ ఎగ్జామ్లో ఏం చేస్తారు, సూపర్ 5/7 ఇచ్చాడు, x/56 ఇచ్చాడు, 7 1 7 8 x ఈక్వల్ టు 40 అయిపోయింది. 40 ఎక్కడ ఉంది, ఆప్షన్ 4 పెట్టేస్తారు. వాడు అడుగుతుంది మొత్తం చదువుతాం, అబ్బే మాక్ టెస్టుల్లో రాస్తాం, ఇలాంటి దానికి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అంటాడు. సో ఇదే ఎక్స్ అని పెట్టేస్తాం. సో వాట్ హీ వాజ్ ఆస్కింగ్ సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్. సో ఫ్యాక్టర్స్ మనం కనుక్కోవాలంటే యూ హ్యావ్ టు రైట్ డౌన్ యాజ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. మనం ఆల్రెడీ ఫార్ములా కూడా చెప్పుకున్నాం ఫ్యాక్టర్స్కి కదా. సో 40ని ప్రైమ్ ఫ్యాక్టరైజ్ రాయండి. 8 into 5 అంటే 2³ into 5/1. సో మనకి ఫస్ట్ది డైరెక్ట్గా ఫార్ములా ఏం చెప్పుకున్నాం మనం, సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్కి సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఈజ్ ఈక్వల్ టు, ఎప్పుడైనా నెంబర్ గనక నేను p1/a ఇంటూ p2/b అంటే కింద ప్రైమ్ నెంబర్స్ అన్నమాట. ఓకేనా, అలా గనక రాస్తే అప్పుడు నాకు ఆ డైరెక్ట్ సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఏంటి అంటే p1/a + 1 - 1/p1 - 1 ఇంటూ p2/b + 1 - 1/p2 - 1 అండ్ సో ఆన్. ఇక్కడ ఇంకా p3/c ఇట్లా వచ్చాయి అనుకోండి, సేమ్ p3/c + 1 - 1/p3 - 1 ఇట్లా మల్టిప్లై చేసుకుంటూ పోవాలి. ఇక్కడ రెండే ఉన్నాయి కదా. సో కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది 2/3 + 1 అంటే 2/4 - 1/2 - 1 అంటే 1 అండ్ 5/1 + 1 అంటే 5² - 1/5 - 1 అంటే 4. సో 2/4 అంటే 16, 16 - 1 అంటే 15 అండ్ 5² 25 - 1 24, 24/4 అంటే 6, 15 into 6 అంటే 90. ఇలా చేయొచ్చు. ఓకే, లేదు దీన్ని ఇంకా మనకి ఇక్కడ పెద్దగా ఇప్పుడు చూడండి ఫార్ములా అనగానే ఇంకా ఇంత టైం తీసుకుంది కదా, ఇలా కాకుండా ఇంకొంచెం ఫాస్ట్గా చెప్పండి అంటే ఏం లేదు. మనకి ఎప్పుడైనా ఇలాంటి క్వశ్చన్ వచ్చేటప్పుడు 40ని ఎలా రాసుకున్నాం మనం 2³ into 5/1. సో డైరెక్ట్గా సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ అంటే ఏం చేస్తామంటే 2/0 నుంచి స్టార్ట్ చేస్తాం. 2/0 + 2/1 2² అండ్ సో ఆన్ అప్ టు ఇక్కడ ఎంత వరకు ఉంది 2³ వరకు ఉంది కదా, 2³ అక్కడితో క్లోజ్ చేస్తాం ఇంటూ 5/1. సో 5/0తో స్టార్ట్ చేస్తాం, నెక్స్ట్ 5/1 కాబట్టి ఇంకా 1తో ఆపేస్తాం. సో 2/0 2/1 2² 2³ అంటే ఎంత 8 4 12 13 12 14 1 15. నెక్స్ట్ ఇదెంతమ్మా 5/1 అంటే 5, 5/0 అంటే 1 6, 15 into 6 90. సో ఈ ఫార్ములా ఎప్పుడు అప్లై చేస్తామంటే ఇక్కడ నెంబర్స్ బేసెస్ అనేవి చిన్నగా ఉండి పవర్స్ కూడా చిన్నగా ఉంటాయి. ఓకే, ఇక్కడ మనకి ఎక్కువ బేసెస్ లేవు కదా, అలాంటప్పుడు ఇది బెటర్. పవర్స్ కూడా చిన్న వాల్యూస్ ఉన్నాయి కాబట్టి. ఇక్కడ పవర్స్లో 2/8 ఉందనుకోండి, ఫర్ సపోజ్ 2/0 + 2/1 2 + 2/2 2/3 2/4 2/5 ఇట్లా చేసుకోవడం కష్టం కదా. అందుకని ఇక్కడ పవర్స్ చిన్నగా ఉన్నప్పుడు ఇట్లా ఫాలో అవ్వండి, పవర్స్ పెద్దగా ఉండేటప్పుడు ఈ డైరెక్ట్ ఫార్ములా ఫాలో అవ్వండి. ఓకేనా. నెక్స్ట్ 23.
A car takes 2 hours to reach a destination by traveling at the speed of 60 km/h. How long will it take when the car travels at a speed of 80 km/h? అంటే ఇక్కడ డిస్టెన్స్ ముందు ఎంత డిస్టెన్స్ వెళ్ళాడో ఇప్పుడు కూడా అంతే డిస్టెన్స్ వెళ్తున్నాడు. సో వి నో ద ఫార్ములా v = d/t. దాంట్లో డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్. సో ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ముందు కొంత టైంలో వెళ్ళాడు, ఎంత స్పీడ్లోని 60. ఇప్పుడు ఆ స్పీడ్ని పెంచాడు. సో ఇప్పుడు నేను స్పీడ్ని పెంచినప్పుడు టైం ఖచ్చితంగా తగ్గుతుంది కదా. వై? బికాస్ స్పీడ్ అండ్ టైమ్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో చెప్పండి, ఇనీషియల్గా 60 స్పీడ్తో వెళ్ళాడు, స్పీడ్ ఇనీషియల్గా 60, ఫైనల్ ఎలా వెళ్ళాడు, ఇప్పుడు ఎలా వెళ్తున్నాడు, 80 వెళ్తున్నాడు. సో వాట్ ఈస్ ద రేషియో? 23/24. సో ద వెలాసిటీస్ రేషియో ఆర్ 3:4. దెన్ వాట్ అబౌట్ ద టైమ్స్ రేషియో? ఇన్వర్స్ 4:3. అంటే ముందు 4 పార్ట్స్ తీసుకుంటే ఇప్పుడు 3 పార్ట్స్ తీసుకుంటాడు. ఈ 4 పార్ట్స్ని ఎంత చెప్తున్నాడు? 2 hours తీసుకున్నాడంట. 4 parts 2 hours అంటే 3 parts ఎంత అవుతుంది? 3/2. 3/2 hours అంటే 1.5 hour. 1.5 hour అంటే 1 hour 30 minutes. Option 3 is the correct answer. Clear? Next, 24. In a model of a ship, the mast is 9 centimeter high. Mast అంటే ఏం లేదు, గాలి స్తంభం. మీకు తెలుగులో కావాలంటే ఇక్కడ అది కూడా రాశారు. Okay, while the mast of the actual ship is 12 meters high. If the length of the ship is 28 meters, how long is the model ship? అంటే ఏం లేదమ్మా, మోడల్ షిప్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఒక పెద్ద షిప్ని మనం బిల్డ్ చేసేటప్పుడు దాని యొక్క నమూనాని క్రియేట్ చేస్తారు. ఓకే, నమూనా చిన్న పేపర్ మీదో లేకపోతే పేపర్ మీద అయినా గీయచ్చు, లేదు అంటే ఒక చిన్న బొమ్మలా తయారు చేస్తారు. ఓకే, అప్పుడు 1 సెంటీమీటర్ ఉందనుకోండి ఫర్ సపోజ్ షిప్ లెంత్. ఓకే, లెంత్ ఇప్పుడు దాన్ని మనం పెద్దగా చేసేటప్పుడు ఒక 10 meters ఉందనుకోండి, అంటే ఈ చిన్న షిప్లో ఉన్న 1 సెంటీమీటర్, ఈ బొమ్మలో ఉన్న 1 సెంటీమీటర్ అనేది ఈ పెద్ద వార్డ్లోని ఎంతగా రిప్రజెంట్ చేస్తుంది? 10 metersగా రిప్రజెంట్ చేస్తుంది. అలానే ఇది 5 సెంటీమీటర్స్ ఉందనుకోండి, అప్పుడు ఇది ఎంత చేస్తుంది? 1 10 అయిందంటే 5 ఎంత అవుతుంది? 50 metersగా రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, దాని మీనింగ్ అది. ఈవెన్ మీరు ఇప్పుడు మ్యాప్స్, ఇండియన్ మ్యాప్స్ కానీ ఏమైనా తీసుకున్నా కూడా మ్యాప్లో 1 సెంటీమీటర్ అనేది 10,000 metersని రిప్రజెంట్ చేస్తుంది, ఇట్లా అని చెప్తారనమాట. సో సేమ్ థింగ్ ఇక్కడ కూడా. సో చూడండి, 9 సెంటీమీటర్స్ ఉన్నది బొమ్మలోని ఒరిజినల్గా 12 meters చూపించిందంట. అంటే ఎంత చెప్పండి, ఇక్కడ 3తో చెప్పే అంటే ఒరిజినల్గా 3 3s 3 4s అంటే 4 meters ఒరిజినల్గా ఉంటే మ్యాప్లోని ఎంత, బొమ్మలో ఎంత, 3 centimeters చూపిస్తారు. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ ఏం అడిగాడు? ఒరిజినల్గా షిప్ లెంత్ ఇచ్చాడు. ఎంత? ఒరిజినల్గా షిప్ లెంత్ 28 meters అంట. అయితే బొమ్మలో చూసుకుంటే అది ఎన్ని సెంటీమీటర్లు ఉంటుంది అని అడుగుతున్నాడు. ఓకే, సో 4 meters 3 centimeters చూపించినప్పుడు 28 meters అంటే 4ని ఎంతో మల్టిప్లై చేయాలి? 7తో మల్టిప్లై చేయాలి. సో దీన్ని కూడా 7తో మల్టిప్లై చేయాలి. సో 3 into 7 అంటే 21 centimetersని రిప్రజెంట్ చేస్తుంది. సో ఆప్షన్ 2 is the correct answer. Okay, next 25. The length of a diagonal of a rectangle whose length is 2l square m and breadth is 3lm square. Okay, then what is the value of what you have to find out? Length of the diagonal. ఇప్పుడు జనరల్గా దీనికి ఏం చేస్తామో మనం, ఇది ఏ అనుకుంటే ఇది బి అనుకుంటే వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద డయాగ్నల్? a² + b², అంతే కదా. ఇంకా అంతకుమించి ఏం చేస్తాం అంటే 2l square m whole square ప్లస్ 3lm square whole square అండర్ రూట్, అంతేనా? అంతకుమించి ఇంకేం చేస్తామా? సో 4l⁴ m² అండ్ 9l² m⁴. ఈ రెండిట్లోని l² m² కామన్ తీసి బయటికి తెచ్చాను అనుకోండి, lm అవుతుంది. నెక్స్ట్ అప్పుడు ఇక్కడ ఎంత ఉంటుంది? 2l² ప్లస్ 4l² ప్లస్ 9m². సో 4l² ప్లస్ 9m²ని మళ్ళీ ఆప్షన్లో అలా ఎక్కడా లేదు కాబట్టి దీన్ని మళ్ళీ a+b² మైనస్ 2ab అలా రాసుకున్నాం అనుకోండి. దీన్ని 2l², దీన్ని 3m² రాసి, సో ఐ కెన్ రైట్ దిస్ యాజ్ lm ఇంటూ అండర్ రూట్ 2l + 3m² మైనస్ 2ab అంటే 2 × 3 అంటే 12lm. ఎక్కడుందమ్మా ఇది? ఆప్షన్లో 4th ఆప్షన్. ఇలా చేసుకోవాలి, అంతేనా? ఇంతకు మించి ఇంకేమైనా చేయగలరా మీరు? లేదు కదా. ఇప్పుడు నేనేమంటానంటే ఇంత మనం చేసే బదులు ఐ కన్సిడర్డ్ యాజ్ l = m = 1.
అనుకుంటాను. అప్పుడు ఏ వాల్యూ అంటే లెంత్ వాల్యూ ఏమవుతుంది, వాట్ ఈస్ ద లెంత్ 2 into 1 into 1 అంటే 2 అండ్ బ్రెత్ వాల్యూ ఏమవుతుంది 3 into 1 into 1 అంటే 3. సో నౌ టెల్ మీ ద లెంత్ ఆఫ్ ద డయాగనల్ √2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అంటే 9 + 4 13 √13 రావాలి. సో ఆప్షన్లో నేను L = M = 1 పెడితే √13 ఎక్కడ వస్తుందో అది చూడడం ఈజీనా లేకపోతే అంతా చేసుకోవడం ఈజీనా కదా. కాబట్టి నేను ఏం చేస్తాను, L ప్లేస్లో M ప్లేస్లో 1 పెడతాను. ఇది వస్తుందా 13? కాదు. ఇది వస్తుందా? కాదు. ఇది ఎంత వస్తుంది 2 + 3 5 into 1 √5. ఇది కాదు. 3 కానప్పుడు ఇంకెందుకు 4 ఆప్షనే అవుతుంది. ఇంకెందుకు, అది కావాలంటే మీరు చెక్ చేయండి. 2 + 3 whole square 5 square 25 - 12 అంటే √13 √13 into 1 into 1 అంటే √13. సో ఇలా చేసుకోవడం ఈజీ. సో ఎగ్జామ్లో మీరు క్వశ్చన్ చూసి ఆప్షన్స్ అబ్జర్వ్ చేసి ఏ విధంగా చేస్తే అది ఫాస్ట్గా వస్తుంది అన్నది మీ మైండ్లోకి రావాలి. అంతేగాని నేను ప్రతిదీ ప్రాసెస్ చేసుకుంటాను, ప్రతిదీ స్టెప్ బై స్టెప్ చేసుకుంటాను అంటే మీకు టైం సరిపోదు. ఓకే, 150 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయలేరు. ఓకేనా. నెక్స్ట్ 26. సబ్ట్రాక్ట్ 3xy + 5yz - 7zx ఫ్రమ్ 5xy - 2yz - 2zx + 10xyz. సో ఈజీ థింగ్. ఇక్కడ ఎక్కడైనా అంటే ఈ వాల్యూ నుంచి ఇది తీసేస్తున్నారు. సో ఇక్కడ xyz ఉంది, ఇక్కడ xyz లేదు. కాబట్టి ఆన్సర్లో ఖచ్చితంగా 10xyz ఉండాలి, అంతేనా. ప్లస్ 10xyz ఇక్కడ ఉంది. సో ఈ 2 ఆప్షన్స్ పోయినాయి. ఓకే, ఇప్పుడు చూడండి, అన్నీ చూడక్కర్లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ 8xy ఉంది, ఇక్కడ 2xy ఉంది. సో 5xyలోంచి 3xy తీసేస్తున్నాను, 2xy వస్తుంది. ఆప్షన్ 2 అంతే, ఇంకేం చేయక్కర్లేదు. ఓకేనా. అట్లా చేసుకోవాలి, అంతేగాని ఇది రాసేసి ఎక్స్ప్రెషన్ మైనస్ ఆఫ్ ఈ ఎక్స్ప్రెషన్ రాయడం, ప్రతిదీ వాల్యూ కట్టడం అలా చేయొద్దు. ఓకేనా. నెక్స్ట్ 27. ఇఫ్ 2 times of a square plus b square equal to a plus b whole square then a minus b. చాలా సింపుల్, జస్ట్ ఎక్స్పాండ్ చేయండి వచ్చేస్తుంది మీకు. 2 times of a square plus b square అంటే 2a square plus b square, 2b square is equal to a plus b whole square అంటే a square plus b square plus 2ab. సో ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఇటు వచ్చాయి అనుకోండి, ఒకటి క్యాన్సిల్ అయిపోయి a square plus b square, 2ab కూడా ఇటు వచ్చేసింది అనుకోండి, -2ab 0 అంటే a minus b whole square 0. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ a minus b? 0. ఎక్కడుంది? ఆప్షన్ 2. దట్స్ ఇట్. నెక్స్ట్ 28. క్వాడ్రాటిక్ పాలినామియల్ హూస్ జీరోస్ అన్నా రూట్స్ అన్నా సొల్యూషన్స్ అన్నా ఒకటే. ఇది ఆల్ఫా అనుకోండి, ఇది బీటా అనుకోండి. Okay, so what is the quadratic polynomial with the roots or with the solutions alpha beta? X square minus x into alpha plus beta plus alpha beta అంతేనా. సో ఇప్పుడు చెప్పండి, ఆల్ఫా ప్లస్ బీటా ఎంత? √3 క్యాన్సిల్ అయితే 4. ఆల్ఫా ఇంటూ బీటా a plus b into a minus b, a square minus b square. సో 2 into 2 4 minus 3 1. So what is the quadratic polynomial? X square minus 4x plus 1. Option 3. That's it. Okay. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఎ సొల్యూషన్? సొల్యూషన్ కాదు అంటే దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఈక్వేషన్ సాటిస్ఫై అవ్వకూడదు. ఓకే, సో ఇప్పుడు ఇలాంటివి చేసేటప్పుడు ఏది ఈజీగా ఉందో చూసుకోండి. ఇప్పుడు నేను ఎక్స్ ప్లేస్లో 1 -9/5 పెట్టడం ఈజీనా, లేకపోతే వై ప్లేస్లో 0 లేకపోతే హెచ్ ప్లేస్లో 0 పెట్టడం ఈజీనా? సో కాబట్టి ఫస్ట్ స్టార్ట్ విత్ ఆప్షన్ 3 అండ్ ఆప్షన్ 4. నేను వై ప్లేస్లో 0 పెట్టాను అంటే ఇది పోయింది. అప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత రావాలి? 11/2 రావాలి. ఇదంతా వచ్చిందా? కాబట్టి ఇది కరెక్టే. నెక్స్ట్ ఇది ఒకసారి ట్రై చేద్దాం. ఎక్స్ ప్లేస్లో 0 పెట్టాను, అప్పుడు వై ప్లేస్లో ఏం రావాలి? 11/5 రావాలి, అంటే -11/5 రావాలి. కానీ 11 ఇచ్చాడు, కాబట్టి ఇది సొల్యూషన్ కాదు. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్, అంతే. సో ఇది డెఫినెట్గా ఈ క్వశ్చన్కి ఆప్షన్ నుంచే వెళ్ళాలి. ఆ ఆప్షన్స్ నుంచే వెళ్ళేటప్పుడు ఏ ఆప్షన్ నుంచి స్టార్ట్ చేస్తే ఈజీ అనేది చూసుకోవాలి. ఓకే. నెక్స్ట్ 30th. x plus y ఇచ్చాడు 5 అని అండ్ 3x plus 2y ఇచ్చాడు 20 అని. నౌ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ 3x plus y. సింపుల్గానే చేసేవచ్చు. దీన్ని 2తోనో 3తోనో మల్టిప్లై చేయండి, అప్పుడు ఏమొస్తుంది మీకు? 2x plus 2y = 10. దీంట్లోంచి సబ్స్ట్రాక్ట్ చేయండి, ఈ 2 క్యాన్సిల్ అయిపోతాయి. 3x minus 2x అంటే x is equal to 20 minus 10 10. x 10 అయితే y ఎంత అవుతుందమ్మా ఇప్పుడు? 5 minus 10 అంటే -5. సో 3x plus y అంటే 3 into 10 30 minus 5 అంటే 25. ఎక్కడుందమ్మా? ఆప్షన్ 1. సో దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమవుతుందా? ఎనీ డౌట్? నెక్స్ట్ వన్ 31.
Which of the following is not a linear equation? Linear equation means ax plus by అంటే పవర్ అనేది 1లో ఉండాలి కదా. సో ఎక్కడైనా డిగ్రీ ఆర్ పవర్ 2 కానీ 3 కానీ ఉంటే అవి లీనియర్ ఈక్వేషన్ కాదు, క్వాడ్రాటిక్ క్యూబిక్ అంటాం. ఓకే, సో చూడండి ఇక్కడ ఏముందా, లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ చూడండి పవర్ 2 ఉంది, కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ లీనియర్ ఈక్వేషన్. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 32, 4th రూట్ ఆఫ్ 81. 81 ఎట్లా రాయొచ్చు, 3/4గా రాయొచ్చు, దీనికి 4th రూట్. నెక్స్ట్ -8 ఇంటూ 343 ఎట్లా రాయొచ్చు, 7 క్యూబ్, దీనికి క్యూబ్ రూట్, ప్లస్ 15. 32 5th రూట్ అన్నాడు అంటే 2/5 రాయొచ్చు, 5th రూట్, ప్లస్ 225 స్క్వేర్ రూట్ అంటే 15 స్క్వేర్గా రాయొచ్చు. సో ఇప్పుడు ఫైనల్ వాల్యూ ఏమవుతుంది చెప్పండి, 4th రూట్ పవర్ 4 క్యాన్సిల్ అయింది, 3 - 8 ఇంటూ 7 ప్లస్ 15 ఇంటూ 2 ప్లస్ 15, 7 8 56, 15 30, 10 3, 15 3 అంటే 30, 48. సో -56 ప్లస్ 48 ఎంతమ్మా, -8. ఎక్కడుంది, ఆప్షన్ 1. నెక్స్ట్ 33, ఇఫ్ -3 హోల్ టు ది పవర్ ఆఫ్ m plus 1 ఇంటూ -3 హోల్ టు ది పవర్ ఆఫ్ 5 ఈజ్ ఈక్వల్ టు -3 హోల్ టు ది పవర్ ఆఫ్ 7. సో ఫస్ట్ ఇది అన్నిట్లోని బేస్ సేమ్గా ఉంది కదా. సో ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n అంటే ఏ పవర్ m plus n. సో -3 హోల్ టు ది పవర్ ఆఫ్ m plus 1 plus 5 అంటే m plus 6, -3 హోల్ టు ది పవర్ ఆఫ్ 7. బేసెస్ ఈక్వల్ అయినప్పుడు పవర్స్ కూడా ఈక్వల్. m plus 6 is equal to 7 అయితే m ఈక్వల్ టు ఎంతమ్మా, 7 - 6 1. ఈ m ఈక్వల్ టు 1 అడగట్లేదు వాడు, వేరే ఈక్వేషన్ ఒకటి ఇచ్చాడు. ఆ ఈక్వేషన్లోని m ప్లేస్లో 1 పెట్టేసి ఆన్సర్ చెప్పండి. m స్క్వేర్ 1, 1 + 2 3 -15 బై 5 ఇంటూ 1 5 -17 ఇంటూ 1 17 ప్లస్ 6. ఇది ఎంత వస్తుందమ్మా, -12. ఇక్కడ 6 5 11 17 తీసేస్తే -6. సో మైనస్ క్యాన్సిల్, 6 1 6 2. సో ఎక్కడ ఉంది, ఆప్షన్ 3. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 34, సీకెంట్ తీటా ప్లస్ టాన్ తీటా ఇచ్చాడు, టాన్ తీటా మైనస్ సీకెంట్ తీటా అడుగుతున్నాడు. మనం ట్రిగ్నోమెట్రీలో చాలా క్లియర్గా చెప్పుకున్నాం, ఎప్పుడైనా కూడా సీకెంట్ తీటా ప్లస్ టాన్ తీటా ఇచ్చేసి సీకెంట్ తీటా మైనస్ టాన్ తీటా అడిగినా, లేకపోతే కొసీకెంట్ తీటా ప్లస్ కాట్ తీటా ఇచ్చేసి కొసీకెంట్ తీటా మైనస్ కాట్ తీటా అడిగినా, వాట్ ఈస్ ద ఆన్సర్, ఇన్వర్స్ ఆఫ్ ది అదర్. సో సీకెంట్ తీటా ప్లస్ టాన్ తీటా 1/5 కాబట్టి సీకెంట్ తీటా మైనస్ టాన్ తీటా ఏమవుతుంది, ఇన్వర్స్ ఆఫ్ 1/5 అంటే 5 అవుతుంది. కానీ వాడు సీకెంట్ తీటా మైనస్ టాన్ అడగట్లేదు, టాన్ మైనస్ సీకెంట్ అడిగాడు, అంటే దీనికి మైనస్ అప్లై చేయాలి, అంటే -5. సో చూసారా, అందుకు మనం ఏదైతే మనం ప్రాబ్లమ్స్లో ప్రిపేర్ అయ్యామో దాంట్లోనే చిన్న చిన్న మోడిఫికేషన్స్. అందుకని మీరు చాలామంది నేను మ్యాథ్స్ చూసి చెప్తున్నప్పుడు వాళ్ళ తర్వాత నాకు ఫోన్ చేసి చెప్పినప్పుడు చాలామంది బై హార్ట్ చేస్తుంటారు. సీకెంట్ తీటా ప్లస్ టాన్ తీటా ఏ అయితే సీకెంట్ తీటా మైనస్ టాన్ తీటా 1/a అవుతుంది అంతే. కానీ ఇప్పుడు ఆ బై హార్ట్ చేసేటప్పుడు అదే ఇస్తాడేమో ఎగ్జామ్లో అన్నట్టు ఫీల్ అవుతారు. కానీ ఇక్కడ మైనస్ ఇచ్చాడా, లేకపోతే సీకెంట్ ముందు ఇచ్చాడా, టాన్ తర్వాత ఇచ్చాడా అని కూడా చూసుకోం. ఓకే, అట్లా చాలామంది 5 కూడా పెట్టేస్తూ ఉంటారు. సో హియర్ వాట్ ఈస్ ద ఆన్సర్, -5 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 35, టాన్ స్క్వేర్ 3 అంట. చాలా సింపుల్, టాన్ స్క్వేర్ x 3 అయితే టాన్ x ఎంత అవుతుంది, √3. టాన్ ఎక్కడమ్మా √3 వస్తుంది, 60 దగ్గర. సో వాట్ ఈస్ ద ఆన్సర్, 2. నెక్స్ట్ 36, if ABC are the interior angles of triangle ABC and angle A is 90. యాంగిల్ A 90 అయితే మిగతా రెండు యాంగిల్స్ కలిపితే ఎంత ఉంటుందమ్మా, 90. సిన్స్ ఇట్ ఈస్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో అంటే B + C ఎంత, 90. సో 90/2 అంటే 45. సో ఇండైరెక్ట్గా వాడు ఏమడుగుతున్నాడు, sin 45 అడుగుతున్నాడు. sin 45 ఎంత, 1/√2. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ cosecant స్క్వేర్ తీటా మైనస్ సైన్ స్క్వేర్ తీటా మైనస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు, ఇది చాలా సింపుల్. ఇక్కడ మైనస్ నేను కామన్ తీసాను అనుకోండి, సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా వస్తుంది. సైన్ స్క్వేర్ ప్లస్ కాస్ స్క్వేర్ అంటే 1. కొసీకెంట్ స్క్వేర్ తీటా -1 అంటే దట్ ఈస్ కాట్ స్క్వేర్ తీటా. వీ హ్యావ్ ఐడెంటిటీ అండర్ రూట్ కాబట్టి అండర్ రూట్ కాట్ స్క్వేర్ తీటా అంటే కాట్ తీటా. ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 38, the angle of elevation of the sun when the length of the shadow of a pole is √3 times the height of the pole. So చూడండి, షాడో, దిస్ ఈజ్ షాడో
అండ్ దిస్ ఈస్ ద హైట్ ఆఫ్ ద పోల్. సపోజ్ ఈ హైట్ ఆఫ్ ద పోల్ కనుక 1 పార్ట్ అనుకుంటే షాడో దానికి ఎంత ఉందంటే √3 టైమ్స్, అంటే ఇది √3. ఓకే, ఇప్పుడు నేను ఇది తీటా అనుకున్నాను అనుకోండి, చెప్పండి tan తీటా ఎంత ఉంది ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ అంటే 1/√3. tan తీటా 1/√3 అంటే తీటా ఎంతమ్మా ఎలివేషన్ 30 degrees. ఓకే, నెక్స్ట్ 39. The angle of elevation of the top of a tower of height of the tower ఎంత 18 meters at a point which is 18 meters away from the base. సో ఇప్పుడు మీకు ఎలివేషన్ కావాలి. సో tan తీటా అప్లై చేయండి, ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. సో 18/18 అంటే 1. ఎప్పుడైనా ఆపోజిట్ సైడ్ ఎడ్జసెంట్ సైడ్ ఈక్వల్ అయిపోతే ఆటోమేటిక్గా ఈ యాంగిల్ ఏమైపోతుంది 45 degrees అయిపోతుంది. సో వాట్ ఈస్ ద ఆన్సర్ 45. ఎందుకు tan తీటా 1 అంటే తీటా ఎంత 45 degrees కదా అట్లా. నెక్స్ట్ 40. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి యాంగిల్ బి ఈజ్ 90. సో ఇది చూద్దాం. బి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంట, ఇది ఏ అనుకుందాం, ఇది సి అనుకుందాం. tan ఏ 4/3 అంటే ఇది tan ఏ, దీనికి ఆపోజిట్ సైడ్ ఎంత 4 parts అంట, ఎడ్జసెంట్ సైడ్ ఎంత 3 parts. సో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో పర్పెండిక్యులర్ సైడ్స్ 4, 3 అయితే హైపోటెనస్ ఎంత 5 parts ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వాడు ఏమి ఇచ్చాడు ఏసీ ఇచ్చాడు, ఏసీ 5 parts ఇచ్చాడు ఎంత నీ 15 centimeters. అప్పుడు 1 part ఎంత అవుతుందమ్మా 3 centimeters. వాడేం అడుగుతున్నాడు ఏబి ఎంతమ్మా 3 parts. సో 3 parts ఎంత అవుతుంది 9 centimeters. ఆప్షన్ 4 is the correct answer. నెక్స్ట్ 41. If 35 degrees is the complementary angle of x plus 10, alpha beta అనేవి కాంప్లిమెంటరీ అనుకోండి. సో దెన్ వాట్ ఈస్ ద కండిషన్ హియర్ వీ హ్యావ్ alpha plus beta 90. సమ్ ఆఫ్ దోస్ 2 angles are 90. సో కాబట్టి 35కి కాంప్లిమెంటరీ యాంగిల్ x plus 10 అయితే ఈ రెండు కలిపితే ఎంత రావాలి 90 రావాలి. 35 plus 10 అంటే 45 అటు వెళ్ళిపోతే 90 minus 45 it is equal to 45. So what is the value of x 45. Okay, next. If the ratio of two supplementary angles, what is the condition for supplementary angles? Sum of the angles is 180. అంటే ఇది 4 parts అయితే ఇది 5 parts అనుకుంటే 4 plus 5 అంటే 9 parts is equal to 180 degrees. అంటే 1 part ఎంతమ్మా 20 degrees. ఇప్పుడు వాడు ఏమడుగుతున్నాడు బిగ్గర్ యాంగిల్ 4, 5లో బిగ్గర్ యాంగిల్ ఎంత 5 parts. 1 part 20 అయినప్పుడు ఓకే 5 parts ఎంత అవుతుంది, it is equal to 100 degrees. So option 1 is the correct answer. Okay, next. In the given figure MN and KL are parallel, MK is transversal. Find the value of K. So parallel lines లో ఇది గనక transversal అయితే so sum of the adjacent angles, interior adjacent angles ఏమవుతాయి it is equal to 180 అంతేనా. సో 2x plus x plus 30 ప్రాపర్టీస్ ఆఫ్ ప్యారలల్ లైన్స్ లో మనం చెప్పుకున్నాం. సో 180. సో 3x ఈ 30 అటు వెళ్ళిపోతే 150. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x ఇట్ ఈస్ ఈక్వల్ టు 50 degrees. ఎక్కడ ఉంది ఆప్షన్ 1. నెక్స్ట్, ఇన్ ద గివెన్ ఫిగర్ ఏబి ప్యారలల్ టు సిడి దెన్ యాంగిల్ ఏఈసి. ఇది మనం డైరెక్ట్ గా చెప్పుకున్నాం, ఇలాంటి కొన్ని ఫిగర్స్ ఉంటాయి, ఆ ఫిగర్స్ లో డైరెక్ట్ ఫార్ములా. ఇది ఆల్ఫా అయితే ఇది బీటా అయితే ఇది గామా అయితే గామా ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా అని చెప్పాం అంతేనా. సో ఇది 20 33 కాబట్టి ఈ వాల్యూ ఎంత అవుతుంది 20 + 33. ఎట్లా వచ్చింది అనేది మన క్లాస్లో మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. లేదు అంటే ఇక్కడ ఒక ప్యారలల్ లైన్ డ్రా చేసుకుంటాం అంతే. సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ 45 చాలా చాలా మంచి క్వశ్చన్ ఇది. ఫ్రమ్ ద ఫిగర్ ఫైండ్ ద మెజర్ ఆఫ్ యాంగిల్ ఎక్స్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు చాలా సింపుల్గా కూడా చేయొచ్చు, ఇదేం కాదు. సపోజ్ ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి, ఇది ఈ అన్నా అనుకోండి. ఏబిసిడిఈ అనేది ఒక పెంటగాన్, అవునా కదా? ఎస్ ఆర్ నో? పెంటగాన్ అంటే 5 sides ఉన్నాయి. సో 5 sides ఉన్నప్పుడు పెంటగాన్ అంటాం, కరెక్ట్? పెంటగాన్ మీన్స్ ఇట్ హ్యాస్ 5 sides. ఓకే, సో 5 sides ఉన్నప్పుడు వాట్ ఈస్ ద value of sum of the interior angles, total interior angles, it is equal to నార్మల్గా n-sided polygon అయితే n-2 × 180 అంతేనా. సో ఇప్పుడు n = 5 ఉంది. సో 5 - 2 × 180, 3 × 180 అంటే 3 × 180. సో ఇట్ ఈస్ ఈక్వల్ టు 540 degrees. అంటే టోటల్ ఇంటర్నల్ యాంగిల్స్ కలిపితే 540 రావాలి అంతేనా. సో ఇప్పుడు మనకి ఇంటర్నల్ యాంగిల్స్ ఏమేమి ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఒకటైతే 30,
ఇంకోటేమో ఎక్స్, ఇంకోటేమో ఎక్స్. ఇది 70 కాబట్టి ఇది ఏమవుతుంది అప్పుడు 110 అవుతుంది, అంతేనా? టోటల్ 180 కాబట్టి. ఇది 60 కాబట్టి ఇది ఎంత అవుతుంది 120 అవుతుంది. నా ఇప్పుడు అన్నీ కలిపితే ఎంత రావాలి మీకు 540 రావాలి, అంతేనా? సో చెప్పండి 110 ప్లస్ 120 దట్ ఈస్ 230 ప్లస్ 30 సో 260. సో టోటల్గా 260 అయిపోయాయి. ఇప్పుడు ఈ ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x ఎంత అవుతుంది 2x ప్లస్ 260 ఈజ్ ఈక్వల్ టు 540. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 2x 280, అంతేనా? 540 మైనస్ 260. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x 140 degrees. అంటే ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 46. Find the number of sides of a regular polygon whose each exterior angle has a measure of 45. Each exterior angle, what is the formula for each exterior angle? It is equal to 360 by n. ఇది ఎంత ఇచ్చాడు 45 ఇచ్చాడు. సో 45తో క్యాన్సిల్ చేయండి, 45 8 అంతేనా? 19 4s కాబట్టి 90 4s కాబట్టి 45. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ n 8, నెంబర్ ఆఫ్ సైడ్స్ 8. సో ఈ ఒక్కొక్కసారి క్వశ్చన్లో ఎలా ఇస్తారంటే ఫైండ్ ద నెంబర్ ఆఫ్ డయాగనల్స్ ఆఫ్ ఎ రెగ్యులర్ పాలిగాన్ హూజ్ ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ హ్యాస్ ఎ మెజర్ ఆఫ్ 45. అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ సైడ్స్ అడగడు, నెంబర్ ఆఫ్ డయాగనల్స్ అడుగుతాడు. అప్పుడు మీరు డైరెక్ట్గా చేయలేరు, ఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి డయాగనల్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, అప్పుడు మీరు ఎన్ వాల్యూ ఆన్సర్లో పెట్టేస్తే తప్పైపోతుంది. సో నౌ యూ హ్యావ్ టు టెల్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్ ఫర్ దిస్ క్వశ్చన్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ డయాగనల్స్ ఆఫ్ దిస్ రెగ్యులర్ పాలిగాన్. ఓకే, next 47. From the figure PQRS is a parallelogram, then so మనకి ఇక్కడ parallelogram ఇచ్చాడు, కొన్ని కండిషన్స్ ఇచ్చాడు, and you have to find out the value of x and y. So in parallelograms what happen, diagonals bisect each other, అంతేనా? సో diagonal ఇప్పుడు the point of intersection of diagonals is O, then this point O bisects the diagonal QS, అంటే OS and OQ are equal. So 16 equal to x plus y. And in the same way the point O diagonal point O bisects the another diagonal PR, ante OP and OR are equal. So 20 equal to y plus 7, 20 equal to y plus 7 ante y entamma 13. So y 13 ekkadundi, only first option. So y 13 అయినప్పుడు ఇక్కడ నుంచి ఏం చెప్పొచ్చు మనం x equal to 3 automatically. Okay, next 48. The ratio of the sides of the right angled isosceles triangle. Right angled isosceles triangle అంటే ఫస్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఒకటి 90, ఐసోస్లెస్ అంటే రిమైనింగ్ 2 ఈక్వల్ ఉండాలి, అంటే ఇది 45 ఇది 45, అంతేనా? చెప్పండి 45 కాబట్టి tan 45 అంటే ఇది 1 పార్ట్ ఉంటే ఇది 1 పార్ట్ ఉంటుంది, ఇది 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అండర్ రూట్ అంటే ఇది రూట్ 2 పార్ట్స్ ఉంటుంది. నౌ టెల్ మీ ద రేషియో ఆఫ్ ద సైడ్స్ 1:1:√2, అంతేనా? Next 49. The lengths of the two sides of a triangle are 5 and 8 centimeter. Then the possible length of the third side from the following. సో ఎప్పుడు కూడాను మనకి 2 sides తెలిసాయి అంటే ట్రయాంగిల్లో థర్డ్ సైడ్ ఎలా చెప్తాం, థర్డ్ సైడ్ ఆల్వేస్ లైస్ బిట్వీన్ సమ్ అండ్ డిఫరెన్స్ ఆఫ్ ది సైడ్స్, అంతేనా? అదర్ 2 sides లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కాదు, లెస్ దాన్ మాత్రమే, అది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నాకు చెప్పండి, సో నౌ ఒకటి 8 ఇంకోటి 5, సో 8 minus 5 అంటే 3, 8 plus 5 అంటే 13. సో థర్డ్ సైడ్ అనేది 3కి 13కి మధ్యలో ఉంటుంది. ఓకే, సో 3కి 13కి మధ్యలో ఉన్న వాల్యూ ఏదైనా ఆన్సర్లో ఉంటే అదే కరెక్ట్ ఆన్సర్. 15 కాదు, 3 కాదు, 13 కాదు, 7 ఎస్. సో 3 అవ్వకూడదు, 13 అవ్వకూడదు, 3 కన్నా ఎక్కువ ఉండాలి, 13 కన్నా తక్కువ ఉండాలి, ఓన్లీ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ 50th. From the figure AC equal to AE and AB equal to AD and angle BAD equal to angle EAC, then BC equal to, ఇలాంటి క్వశ్చన్ మనకి ఎన్సీఆర్టీలో ఉంటుందన్నమాట, ఈ సిమిలర్ ట్రయాంగిల్స్ కాంగ్రెంట్ ట్రయాంగిల్స్లో. ఓకే, సో ఆన్ ద సేమ్ బేసిస్ ఇట్ వాస్ డైరెక్ట్లీ ఆస్క్డ్ అండి, మనం కూడా ఇది డిస్కస్ చేసాం మన క్లాసెస్లో కూడా. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఏ ట్రయాంగిల్స్ తీసుకోవాలనేది తెలియాలి మీకు. ఏసీ ఈక్వల్ టు ఏఈ ఇచ్చాడు అంటే ఇది ఏసీ, సారీ దిస్ ఈజ్ ఏసీ అండ్ దిస్ ఈజ్ ఏఈ, ఈ రెండు ఈక్వల్ అని చెప్పాడు. ఓకే, బాగానే ఉంది. నెక్స్ట్ ఇంకేమంటున్నాడు, ఏబి అండ్ ఏడి ఆర్ ఈక్వల్, ఏబి ఏడి అనేవి ఈక్వల్ అన్నాడు. ఓకే, సో నెక్స్ట్ ఇంకేం చెప్తున్నాడు, యాంగిల్ బిఏడి ఈక్వల్ టు యాంగిల్ ఈఏసి, అంటే ఇది బిఏడి, ఈ యాంగిల్ ఈక్వల్ అంటున్నాడు కదా. సో ఇప్పుడు ఈ మధ్యలో యాంగిల్ ఫర్ సపోజ్ తీటా అనుకున్నాను అనుకోండి,
ఓకే, ఇది ఆల్ఫా అయితే ఇది ఆల్ఫానే కదా. ఇప్పుడు నాకు చెప్పండి, ఈ టోటల్ యాంగిల్ ఇదంతా ఎంత అవుతుందమ్మా? ఆల్ఫా ప్లస్ తీటా, అంతేనా? అలానే ఈ టోటల్ యాంగిల్ ఎంత అవుతుంది ఇక్కడ వరకు? ఆల్ఫా ప్లస్ తీటా. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఏబిసి, ట్రయాంగిల్ ఏబిసి, ఐ విల్ టెల్ యూ దిస్. ఏబిసి, ఎందుకు ఏబిసి తీసుకున్నాను? ఏబిలో ఒక సైడ్, ఏసీలో ఇంకో సైడ్ ఈక్వల్ అయితే కాదు, కానీ దే ఆర్ ఈక్వల్ టు అనదర్ ట్రయాంగిల్. ఎందుకు ఏబిసి తీసుకున్నానంటే అక్కడ బీసీ ఈక్వల్ టు అడిగాడు కాబట్టి. నెక్స్ట్, ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ ఏడిఈ, ఓకే, ఏడిఈ, ఈ రెండిట్లోని కామన్గా ఉన్న యాంగిల్ ఏంటమ్మా? ఏ, అంతేనా? ఇక్కడ యాంగిల్ ఏ అనేది ఆల్ఫా ప్లస్ తీటా, ఇక్కడ యాంగిల్ ఏ అనేది ఆల్ఫా ప్లస్ తీటా, దట్ ఈస్ ద కామన్ యాంగిల్. ఓకే, అండ్ నెక్స్ట్ ఏసీ అండ్ ఏఈ ఆర్ ఈక్వల్ అని వాడే ఇచ్చాడు, ఏబి అండ్ ఏడి ఆర్ ఈక్వల్ అని ఆడే ఇచ్చాడు. అప్పుడు రిమైనింగ్ సైడ్ ఇంకొకటి ఏముంది? బీసీ అండ్ డిఈ, అవి కూడా ఈక్వల్ అవుతాయి. వై? బికాజ్ ఆన్ బేసిస్ ఆఫ్ ఎస్ఏఎస్ యాక్సియం, సైడ్ బై సైడ్ యాక్సియం బట్టి దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్. కాబట్టి అదర్ సైడ్ కూడాను ఈక్వల్గా ఉంటుంది. సో బీసీ అనేది దేనికి ఈక్వల్గా ఉంటుంది? డిఈకి ఈక్వల్గా ఉంటుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Okay, so I hope all of you understand all these questions, and in the similar way I will explain other 100 questions also in next 2 videos. Okay, so definitely మీరు కనుక నెక్స్ట్ కమింగ్ ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్, మ్యాథ్స్ సబ్జెక్ట్ ఉన్న ఎగ్జామ్స్ కనుక ప్రిపేర్ అయితే ఇట్లానే మీకు ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి మోడల్స్ వస్తాయి. సో బీ ప్రిపేర్ ఇన్ దిస్ వే. Definitely I will try to cover other 2 videos within next 2 days. Thank you very much for listening, and మీకు కనుక ఈ వీడియో నచ్చి మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరైనా ప్రిపేర్ అయితే వాళ్ళకి కూడా షేర్ చేస్తే యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్. టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. జై హింద్.